హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు SreeGowriJustAddSpices. సౌత్ ఇండియన్స్కి అన్నంతో చేసే రెసిపీస్ అంటే ప్రాణం. అటువంటి రైస్ వెరైటీస్లో వాంగిబాత్ ఒకటి. ఇది కర్ణాటక కుజైన్లో చాలా ఫేమస్ రెసిపీ. కన్నడంలో వాంగి అంటే వంకాయలు, బాత్ అంటే అన్నంతో కలిపి వండడం. రెసిపీలో యూజ్ చేసే కన్నడిగుల స్పైసీ మసాలా పౌడర్ కూడా చాలా స్పెషల్ అండి. స్పైస్ పౌడరు, రైసు రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మన పొరుగువారైన కన్నడవాసులు ఈ ఫేమస్ వాంగిబాత్ని మనం కూడా ప్రిపేర్ చేసేద్దామా? వాంగిబాత్ ప్రిపేర్ చేయడానికి 1/2 kg బియ్యానికి ముందుగానే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పొడి పొడిలాడేలా ఉండడానికి కుక్కర్లోంచి తీసేసి చల్లారబెట్టుకుందాం. బాస్మతి రైసే యూజ్ చేయాలని ఏమీ లేదండి. రెగ్యులర్గా ఇంట్లో వాడే సోనా మసూరి బియ్యం వాడేసుకోవచ్చు. మామూలుగానే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకుని వండుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుందండి. బాస్మతి రైస్ యూజ్ చేస్తే 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఇంట్లో అన్నం మిగిలినప్పుడు కూడా ఈ వెరైటీ సింపుల్గా చేసుకుని తినేయచ్చు. రైస్ చల్లారబెట్టుకున్నాక వాంగిబాత్ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1/2 చెక్క ఎండు కొబ్బరి ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిరపకాయలు వేసి స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లో దోరగా వేయిద్దాం. స్పైసీనెస్ తక్కువ కావాలనుకునేవారు ఎండుమిర్చి తగ్గించి వేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి కలుపుకుంటూ వేయించుకోండి. ఈ మసాలా పౌడర్ మార్కెట్లో దొరికేదానికంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా దినుసులు మాడిపోకుండా కలుపుతూ లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయిద్దాం. ఏంటి, అసలు రెసిపీలోకి వెళ్లకుండా విసిగిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవి ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే అది ఎంతో టైం పట్టదు. దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత పౌడర్లా మిక్సీ పట్టుకుందాం. 1/2 kg రైస్కి 1/2 kg వంకాయలు తీసుకోవాలండి. తెల్లవైనా, పొడుగు వంకాయలైనా, గుత్తు వంకాయకు వాడేవైనా ఏ రకమైనా తీసుకోవచ్చు. కానీ వంకాయ మాత్రం లేతగా ఉండాలి, అప్పుడే రుచి బాగుంటుంది. వీటిని సన్నగా పొడవుగా ఉండేలా కోసుకుందాం. కోసిన వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండేందుకు ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకోండి. ఇలా వాటర్లో వేసి పక్కనుంచుకుందాం. ఇప్పుడు మెయిన్ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేడెక్కనిద్దాం. వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ చీలికలు, 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, గుప్పెడు జీడిపప్పు వేసి వేయించండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి వేయిద్దాం. ప్రిపరేషన్కి పెద్ద టైం ఏమీ పట్టదండి. మరీ ఎక్కువగా మగ్గబెట్టకుండా కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇది వేగాక కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గపెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత 1 కప్పు పచ్చి బఠానీలు వేసుకుందాం. ఇవి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగితే సరిపోతాయండి, ముందే వేసుకుంటే పేస్ట్ అయిపోతాయి. దీనికి బదులుగా ఫ్రై చేసిన వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాం. ఈ పౌడర్ని ఈ ఒక్క రెసిపీలోనే కాకుండా ఏదైనా వెజిటబుల్ ఫ్రైస్లో కూడా వాడుకోవచ్చు. మసాలా పొడి ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేసి చల్లారబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం.
రైస్ కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకుందాం. అన్నం కలుపుకునేటప్పుడు ముక్క అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఉప్పు సరిచూసుకుని ఇంకొంచెం కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి అన్నం ఏం తింటాంలే అని మనం అనుకుంటాం, కానీ కన్నడ టిఫిన్ సెంటర్స్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఈ ఐటెం చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీని మరో మెథడ్లో కూడా చేస్తారు. దానిలో అయితే రైస్కి చింతపండు పులుసు కొద్దిగా బెల్లం యాడ్ చేస్తారు. మిగతా మెథడ్ అంతా సేమ్. నేను చేసేది మెయిన్ మెథడ్ అండి. మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిస్తే ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన వాంగిబాత్ రెడీ అయిపోయింది. దీన్ని ఏ కాంబినేషన్ లేకుండా అలానే తినేయచ్చు. కాంబినేషన్ కావాలనుకునేవారు రైతాతో ఆస్వాదించండి. పిల్లలు కూడా ఇష్టంగా తినే లంచ్ బాక్స్ రెసిపీ ఇది. ఎప్పుడూ బిర్యానీ తిని మొహం ముత్తేసిన వారు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుందంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం SreeGowriJustAddSpicesను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.